నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతిని బయటపెడతాం, అందరినీ జైలుకు పంపిస్తాం, ఇదే మాట కాంగ్రెస్ నేతలంతా మాట్లాడుతూ వచ్చారు. అయితే కాంగ్రెస్ ఆ మాట ఇచ్చి, ఆ హామీ ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ప్రజలు ఒకవేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా నమ్మారేమో, ప్రజలైతే ఓట్లేసి గెలిపించారు. మరి తర్వాత చేయాల్సింది ఏంటి? అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి, అందులో జరిగిన అవినీతిని వెలికి తీసి శిక్షించి ఎవరైతే అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారో, అవినీతి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని కదా ప్రజలు కోరుకున్నది. అదే చేస్తుంది, అటే వెళ్తుంది అనుకుంటున్న టైంలో ప్రత్యేక సమావేశాలు పెట్టి అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కాళేశ్వరం కేసుని ఘోష్ కమిషన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, దాని మీద చర్చించిన తర్వాత సిబిఐకి ఇస్తున్నట్టుగా తీర్మానం చేశారు. ఒక్కసారిగా ప్రజలందరిలోనూ చర్చ, అదేంటి సిబిఐకి ఇవ్వడం, రేవంత్ రెడ్డి ఎందుకు సిబిఐకి ఈ కేసుని ఇవ్వాల్సి వస్తుంది? బీజేపీ ఎప్పటి నుంచి అడుగుతుంది సిబిఐకి ఇవ్వమని. రేవంత్ రెడ్డి ఘోష్ కమిషన్ వేశారు. ఘోష్ మొత్తం అంతా విచారణ చేపట్టి ఓ రిపోర్ట్ తయారు చేసి 600 పేజీలకు పైగా రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం చర్యలు తీసుకోవడానికి రేవంత్ ప్రభుత్వానికి అధికారం ఉంది కదా. అదే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న సభలో అన్నాడు కదా. మరి చర్యలు తీసుకోవడానికి ఏమైంది? ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సి వస్తుంది? గతంలో కేసీఆర్ మీద రవాణా శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు, కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన మీద సిబిఐ కేసులు ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది? ఏమీ తేలలేదు కదా. మరి ఇప్పుడు సిబిఐకి ఇస్తే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఈ ప్రభుత్వం మాకు చేతకాట్లేదు అని సిబిఐకి ఇచ్చిందా? లేదు సిబిఐ అయితే ఇంకా ఏమన్నా వెలికి తీయాల్సిన కోణాలు ఉన్నాయా? తేటతెల్లమైంది. చాలా క్లియర్గా తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సినటువంటి బ్యారేజ్ని తీసుకుపోయి మేడిగడ్డలో ఎందుకు కట్టారు? ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్లోనే అర్థమైపోతున్నప్పుడు, దానికి తోడు కవిత ఒక రకంగా నిర్ధారించేలాగా మాట్లాడుతున్నప్పుడు, హరీష్ రావు, సంతోష్ రావే ఈ పరిస్థితికి కారణం, మా నాన్నకేం తెలియదు అని నిర్ధారించేలాగా కవిత మాట్లాడుతుండడం, ఇవన్నీ ధృవీకరిస్తున్నప్పుడు మరి సిబిఐకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు చర్యలు తీసుకోకూడదా? ఏసీబీ ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఏసీబీని కాదని సిబిఐకి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసినట్టు? దీని వెనుకున్న మతలబ్ ఏంటి? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం వివి రావు గారు. నమస్తే గోపి గారు. ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా కాళేశ్వరాన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని, అంటే అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, ఎన్నికల ముందు నుంచే మొదలుపెట్టాడు. అవును. అదే సమయంలో అక్కడ క్రాక్ ఇవ్వడం, అది దాంట్లో 3 పిల్లర్లు కుంగిపోవడం, కరెక్ట్, ఇవన్నీ కాంగ్రెస్కి ఒక రకంగా కలిసి వచ్చిన అవకాశాలు, ఎన్నికలు కలిసి అందించిన అంశాలు. ఈ అంశాల ఆధారంగానే ప్రభుత్వం ఏర్పడింది అనేది వాళ్ళ భావన. ఏదో రకంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరైతే చేశారు, ఫోన్ ట్యాప్ చేశారని ఇవన్నీ చేసి కొంత మొదలుపెట్టారు. అది నడుస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ కాళేశ్వరానికి సంబంధించి ఈ న్యాయ విచారణకి వేస్తానని చెప్పేసి ఘోష్ కమిషన్ వేశాడు. ఘోష్ కమిషన్ దాన్ని విచారణ చేసి 650 పేజీల నివేదిక ఇచ్చింది. నివేదిక ఇచ్చిన తక్షణమే దాని అధికారులకు ఒక కమిటీ అధికారులు వేసి దాంట్లో నుంచి ఒక సమప్ తీశారు. ఒక 60 పేజీలు తీసుకొని దాన్ని క్యాబినెట్లో పెట్టి శాసనసభలో పెట్టి దీన్ని చర్చించాలి అన్నారు. ఇప్పుడు శాసనసభలో పెట్టి చర్చించినప్పుడు ఒక వారం రోజులు 5 రోజులు చర్చిస్తే ఒక విషయం తేలేది. దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, అసలు ఏం జరిగింది కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు వీళ్ళు మాట్లాడి సరిపోయేది. అదే లేకుండా హడావుడిగా ఆదివారమే సెలవు రోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టి అర్ధరాత్రి వరకు చర్చించి దీని మీద సిబిఐని విచారణకు ఆదేశిస్తున్నాము అని చెప్పేశారు రేవంత్ రెడ్డి గారు. అంటే దీంట్లో దోషుల్ని పట్టుకోవడము, శిక్షించడం అనేది ఒక అంశం. రెండోది ప్రధానంగా రాజకీయ కోణం దీంట్లో ఎక్కువగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే విచారణకి బీజేపీ మంత్రులు కూడా బండి సంజయ్ వీళ్ళు బీజేపీ విచారణకి వేయండి, సిబిఐ విచారణకి మాకివ్వండి, మీరు తేల్చలేరు, మీరు కలిసిపోతున్నారు, దీంట్లో దోషులను పట్టుకోలేరు అనేది బండి సంజయ్ మొదటి నుంచి చెప్తూ వస్తున్నాడు.
ఇవాళ రాత్రి నిన్న శాసనసభలో ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశాడు. సిబిఐ విచారణకి ఎట్టకేలకు ఇచ్చారు మీరు, మా దారికి వచ్చారు అంటూ వ్యాఖ్యానించాడు. ఈటెల రాజేంద్ర ఒక మాట అన్నాడు, ఎట్టకేలకు చివరికి ఒప్పుకున్నారు మీరు, మీ చేత కాదని, మీ చేయలేరని చెప్పేసి ఒప్పుకున్నారు, మాకు ఇచ్చారు అన్నాడు. రామచంద్రరావు కూడా అదే మాట అన్నాడు. అంటే ఈ కేసుని, ఈ విచారణని సిబిఐకి ఇవ్వడాన్ని బీజేపీ స్వాగతిస్తుంది. ఓకే. రెండోది రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే బీజేపీకి అప్పచెప్తే కేసీఆర్ని శిక్షించలేదనుకోండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కలిసిపోయాయని చెప్పుకోవడానికి రేపు సేఫ్ గేమ్ ఆడేదానికి ఉపయోగపడుతుంది రేవంత్ రెడ్డికి. ఎటు చేసినా శిక్ష పడితే అనుకున్న సరిపోతుంది. నేను వేధించలేదు, నేను కక్ష సాధించలేదు, అది విచారణ చేసింది సిబిఐ, వాళ్ళు శిక్షించారని చెప్పడానికి ఉపయోగపడుతుంది. శిక్షించలేదనుకోండి, ఏమి చేయలేదనుకోండి, వీళ్ళు తేల్చట్లేదు. ఇప్పుడు ఎందుకంటే సిబిఐ కేసు మనం చూస్తున్నాం పక్క రాష్ట్రాల్లో. జగన్మోహన్ రెడ్డి కేసు సిబిఐ విచారణకి కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. అది వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికి 6-7 సంవత్సరాలు అవుతుంది అది విచారణ మొదలుపెట్టి. ఇంతవరకు అతిగతి లేకుండా పోతున్నాయి. అంటే ఈ టర్మ్ వరకు ఆ విచారణ జరగకపోయినా రేవంత్ రెడ్డి సేఫ్గా ఉంటాడు. సేఫ్ గేమ్ అంటే ఇప్పుడు ఇంకో 3-4 సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి. అంటే వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాడు రేవంత్ రెడ్డి, లేదా అవినీతి చేసిన వాళ్ళని వీళ్ళ దగ్గర అవకాశం ఉండి కూడా సిబిఐకి అప్పగించి జాప్యం చేశాడనే భావన ప్రజల్లో రాదా? అది రాకుండా ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, వివిధ అంశాలు ఉన్నాయి, ఇది ఒక ఏసీబీ చేస్తే కాదు, ఇది విస్తృతమైనటువంటి విచారణ జరగాలి, విస్తృతమైన విచారణ జరగాలంటే సిబిఐ చేయాలి అనేది అతను చెప్తున్నటువంటి ప్రజలకు చెప్తున్నటువంటిది. ఇప్పుడు వాళ్ళు చెప్తే ఇప్పుడు రేపు ఇక్కడ ఏం చేయలేదనుకోండి, ఒకటి శిక్షించే పరిస్థితి రాలేదనుకోండి, తేలిపోతాడు కదా, ఏదో మాటలు చెప్పాడు చేయలేదని. రేపు సిబిఐకి ఇచ్చాడు అనుకోండి, అది ఆ నింద తన మీద ఉండదు కదా, వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. అట్లా సేఫ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలతోటో లేకపోతే ఇక్కడున్నటువంటి పోలీసులతోటో చర్యలు తీసుకునే పని నువ్వు చేయలేదంటే ఇక్కడ వాళ్ళని అసమర్థులుగా చూస్తున్నావు అని కూడా అడిగే అవకాశం ఉంటుంది కదా. ఆ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడైతే విచారణ సిబిఐకి ఎందుకు ఇచ్చారు అని అడిగేవాళ్ళు ఎవరు లేరు, ఒక బీఆర్ఎస్ వాడు తప్ప. విచారణ కేంద్రానికి ఇచ్చారంటే మోడీకి చేతికి కేసీఆర్ జుట్టు ఇచ్చినట్టు అని వీళ్ళే కదా అన్నారు. ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి, ఇదే రాహుల్ గాంధీ కదా అన్నారు. వాళ్ళు నిన్నటి వరకు సిబిఐ అనేది ఒక ప్రభుత్వ చేతుల సంస్థ, ఇది విచారణ జరగదని చెప్పిన ఇవాళ ఒక యూటర్న్ తీసుకొని ఇచ్చేసారు వాళ్ళకి. ఇచ్చేస్తారు ఏంటి, ఇప్పుడు కేసీఆర్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలే తప్ప అది పరోక్షంగా కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికే సిబిఐ విచారణ. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఏదో ఇప్పుడు మనం వివిధ రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఆ కేసులు వేసో ఈ కేసులు వేసో ఏదో ఈడీ రైడ్లు చేయించో వాళ్ళని లొంగ తీసుకోవడం, తంపర్లు కలుపుకోవడం, ఇది ఒక విధానంగా పెట్టుకుంటారు కదా బీజేపీ వాళ్ళు. రేవంత్ రెడ్డి పరోక్షంగా మోడీకి సహకరిస్తున్నట్టుగా దీన్ని మనం భావించవచ్చు కూడా. అది కూడా కనిపిస్తుంది కదా. మరి తన చేతిలో మోడీకి ఎట్లా సహకరించినట్టు అవుతుంది. ఇప్పుడు ఏసీబీ విచారిస్తే తన చేతిలో ఉన్నట్టు తన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంది. అవును. అదే సిబిఐ చేతికి పోయింది అనుకోండి, మోడీ చేతికి పోయినట్టే కదా. మన దేశంలో ఎన్ని కేసులు చూడలేదు సిబిఐ కేసులు. అవును. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నాం మనం. నేను అంటున్నది సిబిఐకి ఇస్తే మోడీకి సహకరించినట్టు ఎట్లా అవుతుంది అంటే కేసీఆర్ పిలక మోడీకి అందించినట్టే కదా. ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలక కేసీఆర్ మోడీ దగ్గర ఉంటుందా? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ గత 5-6 సంవత్సరాలుగా జరుగుతున్న ఏ ఎన్నికల్లో కూడా బీజేపీలో ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడు, అడగకపోయినా మద్దతు ఇస్తున్నాడు. ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కానీ కేసీఆర్ని ఇది చేయాలి కదా, సబ్సిడైజ్ చేయాలి కదా పార్టీని. అంటే అప్పుడు బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలో ఉండాలని, అంటే కవిత ఎప్పటి నుంచో చెప్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అనే దీనికి ఇంకాస్త ఊతం ఇచ్చినట్టే కదా, ఇంకాస్త బలం చేరినట్టు రేవంత్ రెడ్డి వైపు నుంచి తోస్తున్నట్టు అనుకోవాలి. ఏంటి ఇప్పుడు చెప్తుంది కదా, ఇప్పుడు ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో కూడా కవిత చెప్తుంది కదా, ఈ కేసులో కానీ ఈ అక్రమాలు కానీ వీటన్నిటిలో కానీ మా నాన్న ఇబ్బంది పెట్టడంలో కానీ సంతోష్ హరీష్ రావు ఇద్దరు చేస్తున్నారు, వాళ్ళిద్దరికి రేవంత్ రెడ్డి అనుకుని నడిపిస్తున్నాడు అనేది ఇప్పుడు కవిత తాజాగా చేసినటువంటి ఆరోపణ. ఇదేంటి ఈ ట్విస్ట్, మళ్ళీ రేవంత్ రెడ్డి వెనకుండా నడిపించడం? రేవంత్ రెడ్డి హరీష్కు సంతోష్కి ఇద్దరికి రేవంత్ రెడ్డి అనుకున్నాడు, వీళ్ళు ముగ్గురు కలిసి మా నాన్న ఇబ్బంది పెట్టబోతున్నారు భవిష్యత్తు. ఇప్పుడు తాజాగా ఆమె వెల్లడించినటువంటి హాట్ సమాచారం.
అందుకే హరీష్ రావుకి రెండోసారి మంత్రివర్గంలో లేటుగా స్థానం కల్పించారు మంత్రివర్గం ఇవ్వలేదు అని అంటారు. మొదటిసారి అంటే ఒక రకంగా ధృవీకరిస్తున్నట్టే కదా కవిత కాళేశ్వరంలో ఇది ఇట్లా జరిగింది, అక్రమాలు జరిగింది ధృవీకరించినట్టే కదా, ధృవీకరిస్తున్నట్టే మా నాన్నకి అవినీతి కానీ డబ్బు కానీ ఇటువంటి వేటి మీద మా నాన్నకి అవ్వలేదు, వీళ్ళే మా నాన్నని ఇబ్బంది పెట్టారు, వీళ్ళ వల్లనే మా నాన్న ఇదైంది, మా నాన్నకి చెడ్డ పేరు వస్తుంది, మా నాన్న సిబిఐ విచారణకి వెళ్తున్నాడు, ఒక తెలంగాణ తీసుకొచ్చాడు మహానేత మీద సిబిఐ విచారణ ఏంటి పట్టించుకోవట్లేదు, ఎందుకు పిలుపునివ్వలేదు, బంధు పిలుపునివ్వలేదు, ఆక్రోశం ఆవేదన. అయితే కేటీఆర్ రేపు నిరసనకి పిలుపు ఇచ్చాడు, ఇవాళ రేపు నిరసనలు చేయమన్నాడు, ధర్నాలు నిరసనలు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను ఇది చేయడానికి చేస్తున్నాయి అనేది అంటారు. ఈ రాష్ట్రంలో ఇంకొక పాయింట్ సార్ మీరు గమనించే ఉంటారు, ఒకవేళ సిబిఐకి ఇస్తే సరే కేసీఆర్ పిలక మోడీ చేతిలో ఉంటుంది అని అనుకుంటే, అంటే రాజకీయంగా మాట్లాడుకున్నప్పుడు ఇవాళ రేపు అందరికీ తెలుసులే ఎవరు ఏంటి ఎట్లా అనేది విషయము, రాజకీయంగా మాట్లాడుకున్నప్పుడు మరి ఈ కేసులో బీజేపీ ఎంపీ అయిన ఈటెల రాజేందర్ కూడా ఉన్నాడు కదా, ఈటెల రాజేందర్ ఏమంటున్నాడు, క్యాబినెట్ అప్రూవల్తోనే జరిగింది అంటున్నాడు, కానీ సబ్ కమిటీ వేసింది ఎప్పుడు, క్యాబినెట్ ఇది ఆల్రెడీ ఇది మొదలుపెట్టిన తర్వాత సబ్ కమిటీ వేశారు, సబ్ కమిటీకి ముందే క్యాబినెట్ అప్రూవల్ అని చెప్తున్న ఈటెల రాజేందర్ కామెంట్స్కి సంబంధం లేదనే విషయం ఈ ప్రభుత్వం తేల్చింది, ఘోష్ కమిషన్ కూడా తేల్చింది. మరి ఈటెల రాజేందర్ కూడా ఉన్నాడు కాబట్టి బీజేపీ ఈటెల రాజేందర్ కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంటుందేమో కదా, మరి బీజేపీ చేతిలో ఉన్న అంటే జరుగుతున్న చర్చల ప్రకారం బీజేపీ చెప్పినట్టు లేదా బీజేపీ చెప్పినట్టు వినే సిబిఐ ఆ దిశగా వెళ్తుందా, మరి ఈటెల రాజేందర్ దిశగా రాజేంద్ర తప్పించవచ్చుగా, అవి చేతులు మారలేదు, ఈటెల రాజేంద్ర ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు అని చెప్పి పక్క తెప్పించవచ్చుగా, తెప్పించడానికి అవకాశాలు ఉంటాయి కదా, కోట్లు అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళనే వాళ్ళ మీద ఏ చర్య లేకుండా పక్కన కూర్చోబెడుతుంది బీజేపీ వాళ్ళ పార్టీలో చేరిన తర్వాత, మనం చూసాం చాలా రాష్ట్రాలు. ఇది అంటే ఆర్థిక మంత్రికి తెలియకుండా డబ్బులు ఎట్లా పోతాయి, ఒక ప్రాజెక్ట్ ఏదైనా నిర్మితం అవుతుంటే ఆర్థిక మంత్రికి తెలియకుండా ఆర్థిక మంత్రి సంతకం లేకుండా కేసు అనేది మనం ఇప్పుడే దాని మీద పూర్తి అవుతుంది, శిక్షలు పడతాయి, దోషులు చేస్తారనేది ఏం లేదు కదా, విచారణ కొనసాగుతూ ఉంటుంది, విచారణ ఎవరు మాట్లాడినా విచారణ కొనసాగుతుంది, సిబిఐ పరిధిలో ఉంది. ఇప్పుడు మనం చూసాము ఫోన్ ట్యాపింగ్ విషయం, హడావుడి చేశారు, ఒక 2 నెలలు 3 నెలలు, ఇది వాళ్ళని పట్టుకొచ్చి వీళ్ళని పట్టుకొచ్చారు, చివరికి రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ఆయన భుజం పట్టుకొచ్చాను నేను అక్కడ నుంచి అమెరికా నుంచి దింపించాను అన్నాడు ఐజీ ప్రభాకర్ రావు అని. అంటే ఐజీ ప్రభాకర్ రావుని రప్పించడానికి విచారణ చేసినట్టుగా ఉంది తప్ప అది ముందుకు పోతున్నట్లేదుగా. ఇదంతా పొలిటికల్గా బదనామం చేసుకోవడమే, బదనాం చేయడము, పొలిటికల్గా బదనాం చేస్తే రేవంత్ రెడ్డి ప్రజల్లో బదనాం అవుతాడు కదా, ఇప్పుడు అంతన్నాడు ఇంతన్నాడు చివరికి చూస్తే ఎట్లయింది అని అనుకుంటారు కదా జనం. ఆయన చెప్పాడుగా నిన్ననే, నేను ఎందుకు ఇస్తున్నాను సిబిఐకి, ఇది వివిధ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఇస్తేనే విచారణ సక్రమంగా జరుగుతుందని చెప్పగలడు సమర్థుడు రేవంత్ రెడ్డి, చెప్పాడు రాత్రి, మళ్ళీ చెప్పగలడు సమర్థుడు. సో మీ అంతిమ కంక్లూషన్ ఏంటి దీని మీద, సిబిఐకి ఇవ్వడం మీద మీ అబ్జర్వేషన్లో? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. విచారణ జరిగి శిక్షలు పడితే హ్యాపీ, కేసీఆర్ జైలు పంపాను లేకపోతే ఇంకో శిక్ష పడదో, అవినీతి జరిగింది నేను చెప్పా ప్రూవ్ చేశాను అన్నాడు. శిక్షలు విచారణ జరగలేదనుకోండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే విచారణ స్లో చేసినాయి రేపు చెప్తాడు, చెప్పుకోవటం కోసం సరిపోతుంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి ఇచ్చిందంటే సిబిఐ కేసు తీసుకోవాల్సిందేగా, తీసుకుని విచారణ జరపాల్సిందేగా. వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత కేసులు చేయడానికి మా దగ్గర మ్యాన్ పవర్ లేదని చెప్పొచ్చు, కానీ సిబిఐ ఇటువంటి ప్రభుత్వం తీర్మానం చేసి ఇచ్చిన తర్వాత ఇంత కేసుని విచారణకు స్వీకరించాలి, అవసరమైతే వాళ్ళకి సిబ్బంది లేదు ఇది అంటే మన దగ్గర ఉన్న 2 పోలీసులను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఇస్తారు కూడా. అంటే ఈ దెబ్బతో ఇంకా రాజకీయంగా ఒకవేళ కవిత మాట్లాడుతున్నట్టు లేదా బీజేపీ నేతలు మాట్లాడుతున్నట్టు విలీనం బీజేపీ నేతలు గోల్ బాలరాజు మొన్న బీఆర్ఎస్కి రాజీనామా చేసి వెళుతూ చెప్పింది ఏంటి, ఎప్పుడోకప్పుడు కలిసేవాళ్లే కదా, అందుకని నేను ముందే వచ్చా అని అన్నాడు.
సో ఆ క్షణాలు ఆసన్నం అవుతున్నట్టే అనుకో. కవిత మనకి ఎప్పుడో చెప్పింది కదా, విలీనం చేస్తానన్నారు వీళ్ళు, విలీనం చేయడానికి నేను వ్యతిరేకించాను అని చెప్తానే ఉంది కదా కవిత, ముందు నుంచి చెప్తానే ఉంది కదా. ఇప్పుడు కూడా అదే జరగబోతుందేమో. అంటే ఇప్పుడు ఇది సిబిఐకి ఇవ్వడం కంటే కూడా విలీనం దిశగానే ఎక్కువ వెళ్తున్నట్టు అనుకోవాలి. అనుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. చూద్దాం మరి మున్ముందు పరిణామాలు ఎట్లుంటాయి. థ్యాంక్ యూ.